హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు దివ్య వ్లాగ్స్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి ఆర్గాంజా క్లాత్తో ఫుల్ గేర్ అంబ్రెల్లా ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ల్యాక్ చేయకుండా మనం కటింగ్ స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చేసి నేను 6 మీటర్స్ ఆర్గాంజా క్లాత్ తీసుకున్నాను అండ్ 3 మీటర్స్ వచ్చేసి సాటిన్ తీసుకున్నాను. ఫ్రాక్ కాబట్టి మనకి 3 మీటర్స్ కావాలి. ఒకవేళ ఫ్రాక్ వద్దు, షార్ట్గా కావాలంటే మనకి 2.5 అయినా సరిపోతుంది. నేను ఎప్పుడు చెప్పేలాగానే ఫస్ట్ బాడీ పార్ట్ నడుము మెజర్ చేసుకొని ఇంత క్లాత్ అనేది తీసుకోవాలి, సపరేట్ చేసుకోవాలి. ఇంకా మనం పొడవు వచ్చేసి మెజర్ చేసుకుందాము. ఫస్ట్ పొడవు వచ్చేసి నేను 14.5 ఇంచ్కి అయితే ఒక మార్క్ అనేది వేసుకున్నాను. అక్కడి నుంచి మనం స్ట్రైట్గా అయితే ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. స్కేల్తో అయినా పర్లేదు, మీకు అంచనా వస్తే టేప్తో అయినా నార్మల్గా అయినా డ్రా చేసేసుకోండి. ఫస్ట్ అయితే ఒక స్ట్రైట్ లైన్ అనేది గీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 7.5 ఇంచ్ వచ్చేసి నడుము లూజ్ అనమాట. 1 ఇంచ్ వచ్చేసి 1 కానీ 1.5 కానీ టక్స్ల కోసం అండ్ 2 ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసం మొత్తం కూడా ఇలాగ బాక్స్ షేప్లో అయితే డ్రా చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇట్లా మొత్తం డ్రా చేసేసుకుంటున్నాను. డ్రా చేసుకున్న తర్వాత నెక్ వచ్చేసి 2 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. అండ్ మీకు కొంచెం ఎక్కువ కావాలంటే 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు, తగ్గించుకోవాలంటే 1.5 ఇంచ్కి అట్లా మార్క్ చేసుకోవచ్చు. అండ్ 3 ఇంచెస్ వచ్చేసి షోల్డర్. 3 ఇంచెస్ కన్నా కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటున్నాను. నేను 3.5 ఇంచ్కి అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ డౌన్ వచ్చేసి 6.5 ఇంచ్కి మార్క్ వేసుకొని ఇట్లా బాక్స్ షేప్లో అయితే డ్రా చేసుకున్నాను. అండ్ చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఆర్మ్ రౌండ్ వచ్చేసి 1.5 ఇంచ్కి ఒక మార్క్ అండ్ 1 ఇంచ్కి ఒక మార్క్ అనేది పెట్టుకున్నాను. ఒకటి ఇంచ్ ఉంది కదా, అది వచ్చేసి ఫ్రంట్ లోతు కోసము. 1.5 ఇంచ్ వచ్చేసి బ్యాక్ పార్ట్. ఫస్ట్ బ్యాక్ పార్ట్ది అండ్ ఫ్రంట్ పార్ట్ది రెండు కూడా డ్రా చేసుకుంటున్నాను. ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత మనము ఇక్కడ నడుం పార్ట్ కింద సైడ్ వచ్చేసి 4 ఇంచెస్కి ఒక మార్క్ అనేది పెట్టుకొని అక్కడి నుంచి మనము స్టిచెస్ వేసుకుంటాం కదా, అక్కడికి మనము ఇట్లా క్రాస్గా అనేది ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇట్లా మార్క్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఎలా అయితే డ్రా చేసుకుంటున్నామో అలా నీట్గా అయితే కట్ చేసేసుకోవాలి. మొత్తం కూడా ఇట్లా క్రాస్గా నీట్గా అయితే నేను ఫస్ట్ నుంచి అయితే మొత్తం ఎలా డ్రా చేసుకున్నామో అలా అయితే కట్ చేసేసుకుంటున్నాను. మనం ఫస్ట్ వచ్చేసి ఆర్మ్ రౌండ్ ఉంది కదా, అక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ కోసం 1.5 ఇంచ్కి మార్క్ పెట్టుకున్నాం కదా, అది అనేది కట్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు 1 ఇంచ్ ఉంది కదా లోత్ అనేది తర్వాత కట్ చేసుకుందాము. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అయితే నేను తీసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి నేను ఇక్కడ వెరైటీగా కొంచెం ఎప్పుడు ట్రై చేయని మోడల్ అయితే ట్రై చేస్తున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ చెప్తాను చూడండి. 2 ఇంచ్కి ఒక మార్క్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ 3 ఇంచెస్కి ఒక మార్క్ అనేది వేసుకుంటున్నాను. కిందకి డౌన్ వచ్చేసి 3 ఇంచెస్కి ఇట్లా 3 ఇంచెస్కి ఒక డౌన్ మార్క్ వేసుకున్న తర్వాత దాన్ని ఒక బాక్స్ షేప్లో డ్రా చేసుకున్నాను. ఇక్కడ చూడండి. తర్వాత దాన్ని ఒక రౌండ్ అనేది డ్రా చేశాను. నెక్స్ట్ వచ్చేసి కిందకి ఒక 2.5 ఇంచ్కి ఒక మార్క్ అనేది వేసుకున్నాను. ఇక్కడ చూడండి 2.5 ఇంచ్కి. అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది మనము 3 ఇంచెస్ దగ్గరికి పెట్టుకున్నాం కదా, అక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ కంటే కూడా ఇంకా తక్కువ పెట్టేసుకొని అక్కడి నుంచి మనం ఒక వి షేప్లో అయితే డ్రా చేసుకోవాలి. అక్కడి నుంచి కొంచెం చిన్న వి లాగా డ్రా చేసుకోవాలి. నీట్గా అయితే మనం ఎలా అయితే వి అండ్ రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకున్నామో దాని మీదే నీట్గా అయితే కట్ చేసేసుకుందాం. ఇప్పుడు చిన్నగా వి అనేది కట్ చేసుకోవాలి. మనం గీసినా కానీ కొంచెం యువతలకి అనేది కట్ చేసుకోవాలి. ఇట్లా నేను చూపిస్తున్నట్టు చూడండి. వి షేప్ ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత స్టిచ్ చేసిన తర్వాత అంత చిన్నగా వచ్చిద్ది అనమాట. మనం పెద్దగా కట్ చేస్తే బ్రాడ్గా వచ్చేసిద్ది. ఇక్కడ నేను చూపించాను కదా, ఇక్కడ చూడండి. సేమ్ అలా కట్ చేసుకుంటే మనం స్టిచ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి పర్ఫెక్ట్ వచ్చిద్ది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇన్స్ కట్ అయితే కట్ చేద్దాము. అక్కడ కింద నడుం పార్ట్ దగ్గర నుంచి 4 ఇంచెస్కి ఒక మార్క్ అనేది పెట్టుకొని నెక్స్ట్ వచ్చేసి పొడవు వచ్చేసి 4 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకొని కింద 4 ఇంచెస్ దగ్గర నుంచి 1.5 ఇంచ్కి ఒక మార్క్ పెట్టుకొని ఇట్లా డ్రాప్ షేప్లో అయితే ఇట్లా నేను చూపించినట్టుగా డ్రా చేసుకొని చంక భాగం దగ్గరలోకి ఇట్లా ఒక రౌండ్ అనేది డ్రా చేసేయాలి. ఇట్లా ఒక రౌండ్ షేప్లో ఇట్లా డ్రా చేసేసుకొని మనం కట్ చేసుకుంటే మనకి ప్రిన్స్ కట్ అనేది కంప్లీట్ అవుతుంది. మనం అదే ఫ్రంట్ పార్ట్లో లోతు కొంచెం తీసాం కదా 1 ఇంచ్, అది కూడా కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే అది కట్ చేసుకున్న తర్వాత
ప్రిన్స్ కట్ అనేది కట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడైతే ప్రిన్స్ కట్ అయితే కట్ చేసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. ఈ డ్రాప్ షేప్ దగ్గరే మనకి షేప్ అనేది తిరుగుతుంది, అదే జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. అట్లానే బ్యాక్ పార్ట్ డీప్ కూడా కట్ చేసుకుంటే, నెక్ కట్ చేసుకుంటే మనకి కంప్లీట్ అయిపోయినట్టే. హై నెక్ కాబట్టి ఇంకా మనకేమీ డిజైన్ ఏం లేదు కాబట్టి నేను చూపించట్లేదు. 3.5 ఇంచ్కి అయితే నేను బ్యాక్ నెక్ పెట్టి రౌండ్ అయితే డ్రా చేసుకొని కట్ చేసుకున్నాను. ఇంకంతే బ్యాక్ పార్ట్. ఇంకా ఆర్గాంజా క్లాత్ వచ్చేసి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇట్లా నేను చూపించినట్టుగా వేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే ఇట్లా ప్రిన్స్ కట్ అనేది సైడ్ పీసులు కూడా వేసేసుకొని నీట్గా అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ ప్రిన్స్ కట్ అనేది వేసేసుకొని కట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రంట్ పార్ట్ అనేది ముందు పార్ట్ నెక్ పార్ట్ అనేది కట్ చేసేసుకొని మళ్ళీ ఇంకొక సైడ్ పీస్ అనేది కట్ చేసేసుకుంటున్నాను. నేను ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ఇట్లా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంచేసుకొని నీట్గా అయితే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే బ్యాక్ పార్ట్ కూడా మనం అలానే కట్ చేసేసుకోవాలి. నేను బ్యాక్ పార్ట్ రౌండ్ ఆల్రెడీ కట్ చేసేసాను కదా, ఇదిగోండి ఇట్లా దీనిపైన మళ్ళీ ఇట్లా పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసేసుకున్నామో అట్లానే 1/2 ఇంచ్ ఖర్చుతోటి నీట్గా అయితే కట్ చేసేసుకోవడమే. ఇంకా మనకి బ్యాక్ పార్ట్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఇప్పుడు మొత్తం కట్ చేసిన తర్వాత మనం ఇక్కడ మొత్తం ఎగులు దిగులుగా ఉంది కదా క్లాత్ అంతా కూడా, దాన్ని మొత్తం మనం స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఎగులు దిగులుగా ఉంటే మనం కట్ చేసుకోవడానికి కుదరదు కాబట్టి సైడ్ పీసులన్నీ కూడా మనము ఇట్లా స్ట్రైట్గా అయితే మొత్తం కూడా ఒక స్ట్రైట్ పీస్ లాగా అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్ కూడా కట్ చేసేసుకోవాలి కదా, హ్యాండ్స్ కూడా ఒకసారి కూడా తీసేసుకుంటున్నాను నేను హ్యాండ్స్. తర్వాత మనము మొత్తం అంబ్రెల్లాగా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేను హ్యాండ్స్ కోసం ఇట్లా 4 ఫోల్డ్స్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ 2 ఫోల్డ్స్ వేసిన తర్వాత మళ్ళీ ఇట్లా 4 ఫోల్డ్స్ అనేది వేసాను. 4 ఫోల్డ్స్ వేసిన తర్వాత నెక్ అది హ్యాండ్ పొడవు వచ్చేసి నేను 10 ఇంచెస్ అండ్ 9.5 ఇంచ్కి అయితే పెట్టుకుంటున్నాను. ఇది వచ్చేసి పఫ్ స్లీవ్స్, పైన వచ్చేసి చిన్న పఫ్ పెడదాం అనుకుంటున్నాను. 9.5 ఇంచ్కి అయితే ఒక మార్క్ పెట్టుకున్నాను. అండ్ పైన వచ్చేసి 3 ఇంచెస్కి పెట్టుకొని ఇట్లా మనం ఒక క్రాస్గా అనేది డౌన్ పార్ట్ లాగా అనేది మనం ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకుంటే మనకి కంప్లీట్ అయిపోయినట్టే. ఎక్స్ట్రా క్లాత్ కూడా స్ట్రైట్గా తీసేసుకున్న తర్వాత మనం ఎంత మెయిన్ ఫ్యాబ్రిక్ ఉందో మొత్తం కూడా ఇట్లా 4 ఫోల్డ్స్ అనేది చేసుకున్నాను. 4 ఫోల్డ్స్ చేసుకున్న తర్వాత మనకి నడుం పార్ట్ ఎంత ఉందో ఇది వచ్చేటట్టు చూసుకోవాలి. నాకు నడుం పార్ట్ వచ్చేసి మొత్తం 9.5, 7.5 వచ్చేసి మెయిన్ నా నడుం లూజ్ అండ్ 2 ఇంచెస్ వచ్చేసి ఖర్చు కోసం మొత్తం 9.5 ఇంచ్ అనమాట. 9.5 ఇంచ్కి మనం 9.5 ఇంచ్ అనేది నడుం పాటు వచ్చేదాకా మనం ఇట్లా డ్రా చేసుకోవాలి. నీట్గా రౌండ్ అనేది నీట్గా డ్రా చేసుకున్న తర్వాత మనం పొడవు అనేది మార్క్ చేసుకుందాము. పొడవు వచ్చేసి నాకు 42 ఇంచెస్ కావాలి. 42 ఇంచెస్ అసలు నా పొడవు ఎంత అనేది నేను మెజర్ చేసుకుంటున్నాను. నాకైతే 42 ఇంచెస్ రావాలి. 42 ఇంచెస్ ఉంటుందా లేదా అని చూసాను. 42 ఇంచెస్ అయితే పర్లేదు, కొంచెం అంటే 41.5 అట్లా ఉందన్నమాట. 1/2 ఇంచ్ అట్లా తగ్గుతుంది, పర్లేదు. నేను అట్లా ఎంత వస్తే అంత పెట్టేసుకుంటున్నాను. ఇక్కడైతే 41.5 ఉంది కదా, అక్కడి నుంచి నేను మొత్తం కూడా మార్క్ చేసుకుంటున్నాను. 41.5కి మొత్తం కూడా నాకు మొత్తం స్టిచ్చింగ్ అయిపోయి వచ్చేసరికి నాకు 41 అట్లా వస్తుంది అంతే. అంతకు మించి ఇంకా తగ్గొచ్చు కానీ పెరగదనమాట. నాకు 41 ఇంచ్ అయితే రావచ్చు నాకు తెలిసి పొడవు. ఇట్లా మొత్తం నీట్గా 41.5కి మొత్తం కూడా మార్క్ చేసుకోవాలి. మనం నడుం పార్ట్ ఎక్కడ పైన మెజర్ చేసుకున్నాం కదా, డ్రా చేసుకున్నాం కదా, అక్కడి నుంచి కిందకి మొత్తం 41.5కి మొత్తం రావాలి. రౌండ్ షేప్ అంతా కూడా. దీనికి నాకు ఎదురు పీసులు ఏం పడట్లేదు, ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ చాలా ఎక్కువ ఉంది. నాకు ఇక్కడ మీరు ఫోల్డింగ్లోనే చూడొచ్చు ఎంత ఎక్కువ ఉంది అని చెప్పేసి. నాకు ఫోల్డింగ్లోనే తెలిసిపోతుంది ఎదురు పడదని చెప్పేసి. అటు సైడ్ ఎంత ఉందో ఇటు సైడ్ కూడా అంతే ఉందన్నమాట క్లాత్ మడత పెడితే. అందుకని నాకు ఎదురు ఏం పడదు. ఇంకా 41.5కి మొత్తం కూడా నేను మార్క్ చేసేసుకుంటున్నాను. ఒకవేళ మనకి ఇంకొంచెం పొడవు కావాలంటే అండ్ ముందల ఎదురు పడుతుంది అండ్ సైడ్ కూడా ఎదురు పడుతుంది కదా, అట్లా ఎదురు వద్దు, నాకు ఎంత వస్తే అంత చాలు అని చెప్పేసి నేను మెజర్ చేసుకుంటున్నాను. 41.5 చాలే అని చెప్పేసి. మీకు ఎక్స్ట్రా కావాలంటే నాకు కామెంట్ చేయండి. అట్లా కూడా నేను ఒక వీడియో చేసి పెడతాను, ఎలా ముందల
ఎదురు అనేది వేసుకోవాలి అని చెప్పేసి ఇంకా నేను మొత్తం కూడా డ్రా చేసుకున్న దాని ప్రకారం ఇట్లా అయితే కట్ చేసేసుకుంటున్నాను. మొత్తం అంబ్రెల్లా అంతా కూడా కట్ చేసేసుకొని నడుము దగ్గర కూడా కట్ చేసేసుకున్నాను. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత నాకు ఇలా వచ్చింది. అండ్ ఫీకో చేసిన తర్వాత మనకి పైన ఖర్చుపోగా మనకి కొంచెం పొట్టు అవుతుంది అంతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను సాటిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎంత ఉంటే అంత 3 మీటర్స్ నేను హ్యాండ్స్కి సపరేట్గా తీస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ తీసేయంగా అండ్ మొత్తం బాడీ పార్ట్ తీసేయంగా ఎంత క్లాత్ ఉంటే అంత 2 ఫోల్డ్స్ వేసుకున్న తర్వాత ఇట్లా సమోసా ఫోల్డ్ అనేది వేశాను నేను. ఇక్కడ చూడండి, సమోసా ఫోల్డ్ వేసిన తర్వాత మనము ఇప్పుడు ఇందాక 9.5 అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చింది కదా, అదే ఆర్గంజా ఫ్యాబ్రిక్. సేమ్ ఇది సాటిన్ కూడా నాకు 9.5 అనేది రావాలన్నమాట. 9.5 వచ్చేదాకా మనము మెజర్ చేసుకుంటూ ఉండాలి. ఇట్లా మెజర్ చేసుకుంటూ ఉండాలి. 9.5 రాకపోతే మళ్ళీ ఒక 1/2 ఇంచ్ కిందకైనా లేకపోతే ఎక్కువ వస్తే పైకైనా అట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది. అట్లా వచ్చిన తర్వాత మనము ఇంకా లెంత్ వచ్చేసి నేను ఇప్పుడు నాకు 41 ఇంచు అట్లా 41 వేసుకోండి. 41 ఉంది కాబట్టి నాకు 38 ఉంటే సరిపోద్ది అనుకుంటున్నాను. 38 అయితే నేను మెజర్ చేసుకుంటున్నాను. ఇక్కడ సాటిన్ అనేది 38 ఇంచెస్ పెట్టుకుంటున్నాను నేను. 38కి అట్లా పెట్టేసుకుంటున్నాను నేను. దీనికి మాత్రం 38 ఎందుకంటే మనకి ఆర్గంజా క్లాత్ కాబట్టి పల్చగా ఉంటుంది, కొంచెం పొడవు ఉండేటట్టు చూసుకోవాలి. ఇంచుమించు మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది కొంచెం దగ్గరగా ఒక 1 ఇంచ్ అట్లా గ్యాప్ ఉంటే సరిపోతుంది. ఒకవేళ మళ్ళీ ఎక్కువ ఉన్నా దాని మించి వెళ్ళిపోతుంది, ఒకవేళ తక్కువ ఉన్నా బాగా కనిపిస్తుంది ఆర్గంజా కాబట్టి. ఇక్కడ వచ్చేసి నాకు చిన్న అతుకులు అయితే పడతాయి అన్నమాట. ఇక్కడ నేను పీస్లు అడ్జస్ట్ చేసి నేను వేస్తాను. తర్వాత మళ్ళీ ఇక్కడైతే ఫస్ట్ అయితే నేను మెజర్ చేసుకున్న దాన్ని బట్టి నేను కట్ చేస్తున్నాను. అందుకే 38కే మెజర్ చేసుకొని నేను కట్ చేసేసుకుంటున్నాను మొత్తం కూడా. పైన నడుం పార్ట్ అండ్ కింద కూడా కట్ చేసిన తర్వాత మిగిలిన పీసులు వచ్చేసి నేను నీట్గా సరి చేసి దీనికి వేస్తున్నాను అనమాట. నాకు డబల్ అనేది పడుతుంది అనమాట. కొంచెం ఒక సైడ్ ఏమో ఎక్కువ క్లాత్ వస్తుంది, ఒక సైడ్ ఏమో కొంచెమే క్లాత్ వస్తుంది అనమాట. అట్లా నేను డబల్ అనేది వేయాలి ఎదురు అనేది. కానీ పర్లేదు, అడ్జస్ట్ అవ్వాలి కదా పొడుగు కావాలి అంటే. ఇట్లా అయితే మళ్ళీ మెజర్ చేసుకుంటున్నాను. ఇట్లా పీసులు అనేది దాని మీద వేసుకున్న తర్వాత మళ్ళీ 38 ఇంచెస్కి అట్లా వచ్చేటట్టు మెజర్ చేసుకొని డ్రా చేసుకొని మళ్ళీ దాని మీద అనేది కట్ చేసుకోవాలి. నీట్గా అయితే నేను ఇక్కడైతే డ్రా చేసేసుకున్నాను. డ్రా చేసుకున్న తర్వాత ఇంకా డ్రా చేసుకున్న దాని మీద మనం నీట్గా అయితే కట్ చేసేసుకుంటే మనకి పీస్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇక్కడ ఎదురు పీస్ కూడా మళ్ళీ ఎగస్ట్రా పీస్ అనేది నేను మళ్ళీ కట్ చేస్తానన్నమాట. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఇది వేసేసాను కదా, ఇది వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక పీస్ ఉంది ఇక్కడ చూడండి. ఆ పీస్ని మళ్ళీ నేను ఇది తీసేసిన తర్వాత ఇక్కడ పెట్టేసి ఈ కిందది ఎంత పడుతుందో అంత నేనైతే కట్ చేసేస్తానమాట. ఇప్పుడు నేను దీన్ని ఇట్లా అడ్జస్ట్ చేసేసుకొని నాకు కొంచెం అటు ఇటు తేడా వచ్చినా ఇబ్బంది ఏమి ఉండదు. కరెక్ట్గా రావాలని ఏం లేదు. మనం స్టిచ్ చేసేటప్పుడు కొంచెం ఒక 1/2 ఇంచ్ అట్లా ఇట్లా వచ్చినా పర్లేదు. నేనైతే ఇట్లా వేసేసి కట్ చేసేసాను. ఇప్పుడు చిన్న పీస్ ఒకటి అండ్ పెద్ద పీస్ ఒకటి అనమాట. ఇప్పుడు లైనింగ్ కూడా మనకి కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా స్టిచ్చింగ్ విషయానికి వస్తే స్టిచ్చింగ్ అంటూ ఏం లేదు. మనం నార్మల్గా ఎప్పుడు రివర్స్ చేసుకొని స్టిచ్ చేసుకునేలాగానే ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ అండ్ ప్రిన్స్ కట్ అంతా జాయిన్ చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను బ్యాక్ పార్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి మొత్తం రివర్స్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత టక్స్లు వేసేసి పెట్టుకున్నాను. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇట్లా మొత్తం జాయిన్ చేసి ప్రిన్స్ కట్ అనేది కంప్లీట్ చేశాను, స్టిచ్ చేసేసాను. ఇట్లా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఫ్రంట్ అనేది బటన్స్ కోసం ఒక మోడల్ పెడుతున్నాను కదా, ఒక చిన్నది. అట్లా ఇప్పుడు నేను సాటిన్ ఫ్యాబ్రిక్ అండ్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ రెండు కూడా ఇట్లా అనేది జాయింట్ అనేది చేసుకుంటున్నాను అనమాట. మిడిల్లో ఆ స్టిఫ్నెస్ కోసం అట్లా బెల్ట్ కోసం స్టిచ్ చేశాను. అట్లా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మిడిల్ పాయింట్లో ఒక డాట్ అనేది అటు సైడ్ ఇటు సైడ్ అనేది పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మిడిల్లో రావడానికి ఆ క్లాత్ అనేది. ఇప్పుడు మళ్ళీ ముందు పార్ట్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ కూడా ఇట్లానే మిడిల్లో ఒక డాట్ అనేది లాగా ఒక చాక్ పీస్తో అయితే ఒక డాట్ అనేది పెట్టుకుంటున్నాను. ఇక్కడ చూడండి అట్లా పెట్టుకున్న తర్వాత ఆ చాక్ పీసు మనం పెట్టుకున్న దీనికి డాట్ రెండు కూడా సేమ్ ఉండేటట్టు చూసుకొని ఇట్లా ఫస్ట్ మనం స్టార్టింగ్ దగ్గర ఒక ఫోల్డ్ అనేది చేసుకొని మళ్ళీ ఇటు సైడ్ అనేది ఖర్చు అంతా లోపలికి వెళ్ళేటట్టు నేను చూపించినట్టు ఫోల్డ్ అనేది చేసుకోవాలి, లోపలికి వెళ్ళిపోయేటట్టు. మీరు
చూసుకోండి ఎంత సైజులో పెడుతున్నారు స్టిచ్ చేసేటప్పుడు అని చెప్పేసి. ఇక్కడ మళ్ళీ ఫస్ట్లో రఫ్ లాగేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి. మిడిల్ పాయింట్ మనకు ఉంటుంది కదా, ఆ మిడిల్ పాయింట్లో లోపలికి ఖర్చు వెళ్ళిపోయేటట్టు ఇట్లా అయితే మడుచుకొని మనం పెట్టుకున్న చాక్ పీస్ అండ్ మిడిల్ పాయింట్ నేను పెట్టిన టక్ ఆ రెండు కూడా ఒక చోటే ఉండేటట్టు నీట్గా పట్టుకొని ఒక చివర అనేది స్టిచ్ వేసుకుంటూ రావడమే. ఇటు చివర స్టిచ్ వేసుకుంటూ వచ్చిన తర్వాత సేమ్ ఇటు కూడా మనం ఇట్లా మడత పెట్టేసుకొని నీట్గా స్టిచ్ అనేది వేసుకుంటూ రావడమే. ఇటు కూడా స్టిచ్ వేసేసుకుంటే మనకి ఈ స్టిఫ్నెస్ అనేది ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత మనకి ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే, ఇంకేం ఉండదన్నమాట. దానిపైన మనము షో బటన్స్ తీసుకొచ్చుకొని స్టిచ్ చేసుకోవడమే. హ్యాండ్తో అది మనం మిషన్తో స్టిచ్ చేసుకోలేము. హ్యాండ్ తోటి మనకి ఎన్ని బటన్స్ కావాలంటే అన్ని బటన్స్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు, మన ఆప్షన్ అది. ఇంకా మనకి ఇదైతే కంప్లీట్ అయిపోయినట్టే. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇట్లా అయితే ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ అనేది షోల్డర్స్ అనేది మనం జాయిన్ చేసుకుందాము. ఇట్లా ఫస్ట్ అయితే షోల్డర్స్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. మొత్తం కూడా రెండు సైడ్లు రెండు స్టిచ్లతో జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి వచ్చేసరికి నేను రివర్స్ చేసి పెట్టుకున్నాను. స్టిచ్ వేసేసుకొని చుట్టూరు కూడా స్టిచ్ అనేది పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక 3 ఇంచెస్ గ్యాప్ తోటి మనం ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటూ రావాలి. మిడిల్ దగ్గర నుంచి ఇట్లా ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటే మనకి హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. దానికి అనేది జాయిన్ చేసేసుకోవడమే. ఆ హ్యాండ్స్ బాడీ పార్ట్కి జాయిన్ చేసిన తర్వాత మనం సాటిన్ అండ్ ఆర్గంజా క్లాత్ కూడా జాయిన్ చేసుకొని నడుము పార్ట్ దగ్గర యోక్ పార్ట్కి బాటమ్ పార్ట్ అనేది మిడిల్లో జాయిన్ చేసేసుకోవడమే. అట్లా జాయిన్ చేసుకున్న తర్వాత మనం సైడ్ స్టిచెస్ అనేది వేసుకుంటే మనకి డ్రెస్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. సైడ్ స్టిచెస్ ఎలా వేయాలని మీకు ఆప్షన్ తెలిసే ఉంటుంది. డ్రెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత లుక్ అనేది ఇలా ఉంది. ఫీకో చేపించుకుంటే మనకి కంప్లీట్ లుక్ అనేది ఇలా ఉందన్నమాట. మీకు ఈ డ్రెస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.